ఎంతో చక్కని మెసేజెస్ మనం విన్నాము ఇవాళ. ఈ మెసేజెస్ గురించి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాము. సో ఐ రిక్వెస్ట్ బాలకృష్ణ గారు టు టేక్ ఓవర్ ద స్టేజ్ అండ్ ఐ రిక్వెస్ట్ ప్రేమ్నాథ్ గారు, మన వెరీ ఓన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, మనతోటి విందాము. ఇక్కడున్న దేవుళ్ళందరికీ నా నమస్కారం. పత్రి సారు 40 ఏళ్ళ కిందట ఒంటరి పోరాటం, ఒక్కడే ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి ఎంతో కష్టపడి ఆ ముళ్ళబాటను రాజబాట చేశాడు. మనం ఇక హైవేలో ఇన్నోవా కారులో కూర్చున్నాం. అంత సులభమైంది మన ప్రయాణం. ఎంతో కష్టపడ్డాడు ఆయన. ఆయన కష్టం ఈరోజు ఇలా మనం చూస్తున్నాం ఇంత వైభోగంగా. ఆయన కళ ఇది. కానీ ఆయన కళలన్నీ నెరవేరాలంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అది అద్భుతంగా జరగాలి. ఈ భూలోకంలో డబ్బు లేకుండా ఏం జరగదు. డబ్బు యొక్క ప్రాధాన్యత తప్పకుండా ఉంది. మన సంస్థలో మరి ఈరోజు ఇక్కడ ఇంతమంది కలిసాం. ఎందరికో భోజనాలు జరుగుతున్నాయి. మరి యోగులకు అన్నదానం అనేది చాలా గొప్ప పుణ్యకార్యం. ఒక యోగికి అన్నదానం చేస్తే 1,00,000 మందికి భోజనం పెట్టినట్టు. అందుకే మిత్రులారా, మనకు అన్నదానానికి నిర్వహణకు గమనిస్తున్నాం. కొద్దిగా ఇక్కడ వసతి అనుకూలం తక్కువ అయిపోయింది. అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారు. మేము ఎంత అనుకున్నామో దానికన్నా ఎక్కువ వచ్చారు. మరి మరుసటి సంవత్సరం దీనికన్నా ఎక్కువ వస్తారు, దీనికి డబల్ వస్తారు. మేము చూస్తున్నాం ప్రతి సంవత్సరం. మన అందరి యొక్క సహకారం డబ్బు పరంగా ఎంతో అవసరం ఉంది. ఈ ప్రోగ్రాం అయిపోయాక నిర్వహణ కూడా చాలా ఉందండి ఇక్కడ. ఇదంతా మన బాధ్యత, ఇది మన ధర్మం. ఆయన ఎంతో కష్టపడి మనకు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. చక్కని ఆరోగ్యంతో జీవిస్తున్నాం. డాక్టర్లు లేకుండా, మందులు లేకుండా, చెడు అలవాట్లన్నీ మానేసి ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం. ఎంతో డబ్బు మిగిలించుకున్నాం. మన ధర్మం ఒక 10% మన సొసైటీకి, అన్నదానానికి ఇవ్వడం మనందరి ధర్మం. ఇది మనం గుర్తు చేసుకోవాలి, ఎవరికి వారు. ఇది మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్త వాళ్ళు ఎందరో ఉన్నారు ఇక్కడ, ఎక్కడి నుంచో డబ్బులు వస్తున్నాయని అనుకుంటుంటారు. అలా కాదండి. మనమే మన జోబులున్న డబ్బులేసి ఇక్కడ అందరికీ అన్ని అనుకూలాలు చేస్తున్నాం. మన వద్ద ఎంతుందో ఒక కూసంత ఒక 10% ఇస్తే మరి మరుసటి సంవత్సరం మనం ఎంతమందికి ఎంత అనుకూలంగా ఏర్పాట్లు చేయవచ్చు. ఇది గమనిస్తున్నాం. వసతి లేదు, ఎంత ఇబ్బంది అవుతుంది. నా వద్దకు వస్తారు. నేను రిసిట్ పుస్తకాలు ఇచ్చినప్పుడు చాలా సామాన్యులండి. సార్ మీరు పుస్తకం ఇచ్చారు, నేను 20,000 కలెక్షన్ చేసి ఇచ్చాను, నేను 10,000 కలెక్షన్ చేసి ఇచ్చానని చెప్తారు. కానీ సార్ ఇక్కడ వసతి లేదు, మాకు అనుకూలం లేదని ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదండి. మీ అందరికీ నా నమస్కారం. ఒక్కరు కూడా. ఎంత గొప్ప మహానుభావులు మన సొసైటీలో. ఇంకా మనం గొప్పగా ఎంతో ఎదగాలి, ఎంతో ఇవ్వాలి. ఇదంతా మన ధర్మం. ఇది గుర్తు చేయడానికే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుళ్ళారా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రేమ్నాథ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉంది పత్రిజీ మెసేజ్? ఎంతో చక్కని మెసేజ్ మనం విన్నాము పత్రిజీ దగ్గర నుంచి. ఆయన చెప్పిన ఇంగ్లీష్ మెసేజ్లో మనకి ఎన్నో లోకాల గురించి వివరించారు ఆయన. సత్యలోక, జ్ఞానలోక అని మనము ఎంతో చక్కని లోకాలకి వెళ్తాము. ఆ లోకాలన్నీ మనము చేరేది ధ్యానం ద్వారానే. ఎప్పుడైతే మనము బుద్ధుడిలాగా ఆ ఎన్లైటన్మెంట్ అనేది ఎప్పుడైతే పొందుతామో అప్పుడే మనం సత్యలోకానికి వెళ్తాము. కానీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ భూమి మీద ఏంటి అంటే, ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని.
ఒకసారి అందరు నాతో చెప్పండి, నేను శరీరం కాదు ఆత్మని. నేను ఈ శరీరం కాదు ఆత్మని. నేను ఈ శరీరం కాదు ఆత్మని. మనస వాచ కర్మణ నమ్మాలి ఈ విషయం. ప్రతిసారి మనకి మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చనిపోతామో, ఈ బాడీని ఎప్పుడైతే వెకేట్ చేస్తామో, మనం ఒకవేళ ఈ శరీరానికి కానీ, మన భౌతిక జీవితానికి కానీ, మన కుటుంబానికి కానీ ఎక్కువ అటాచ్మెంట్ అయిపోతే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము. డిటాచ్మెంట్ నేర్పించేదే ధ్యానము. పత్రిజీ పదే పదే చెప్తూనే ఉన్నారు, మనం ఈ శరీరం కాదు, మన ఆత్మ అని చెప్పి. సో అలా మనకి డిటాచ్మెంట్ అనేది నేర్పిస్తున్నారు. మనం ఎంతవరకు అటాచ్మెంట్ ఉన్నాము, ఎంతవరకు డిటాచ్మెంట్ ఉన్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుందాము. మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఏదైతే కంఫర్ట్ జోన్ ఉందో, వీళ్ళుంటే నాకు హ్యాపీ, అది ఉంటే నాకు హ్యాపీ, ఇది లేకపోతే నేను బ్రతకలేను, వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, ఆ అటాచ్మెంట్స్లో ఏదైతే ఉన్నారో అది మనం చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనం స్థిత ప్రజ్ఞతోటి ఉండాలి. అదే మనకి పత్రిజీ నేర్పించారు. మనం బయట దానికి మనం అటాచ్మెంట్ ఉంటే మనం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము బాడీ వేకేట్ చేసిన తర్వాత కూడా. ఈ శరీరంతో, మన ఫ్యామిలీతోటి, ఈ భూమి మీద ప్రతి దానితో, మన ఆస్తులతోటి మన అనుకుంటాం. ఇక్కడ మన ఏది లేదు, అన్నీ డిటాచ్మెంట్ చేసుకుని పైకి పోవాల్సిందే అని చెప్పేసి అన్నారు. సో మనం ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో, మనము కారణ శరీరంతో కారణ లోకానికి మనం వెళ్తాము. అక్కడ మనం డిసైడ్ చేస్తాం నెక్స్ట్ జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలి, ఏ రంగులో తీసుకోవాలి, ఏ జాతిలో తీసుకోవాలి, ఏ దేశంలో తీసుకోవాలని చెప్పి. ఎప్పుడైతే మనం ఎన్లైటన్మెంట్ పొందుతామో మనం మహాకారణ శరీరం, మహాకారణ లోకానికి వెళ్తాము. అక్కడ మనకి ఇందాక సజ్జనులు అన్నారు కదా, అక్కడ సత్ ఆత్మలతోటి మనము సజ్జన సాంగత్యం చేస్తాము. మనకి సంబంధించిన ఆత్మలు, మనకి ఎవరైతే నేర్చుకునేది ఉందో ఆ ఆత్మలతోటి మనం అక్కడికి వెళ్ళి కలుస్తాము. అక్కడ కూడా గ్రూపులు ఉన్నాయి. సో మరి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి ఒక కొత్త పదం ఇచ్చారు కదా. అప్పుడు ఏంటిది? పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. చెప్పండి ఒకసారి, పిరమిడ్ సజ్జన సాంగత్య మూవ్మెంట్. సో ఇలాగా మనకి ఏం చెప్పారంటే, సజ్జనులు అంటే ఎవరంటే సత్యాన్ని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు సజ్జనులు. వాళ్ళతోటి సజ్జన సాంగత్యం చేద్దాము. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సజ్జనులే. అందుకే మనం అందరం కలిసి సజ్జన సాంగత్యం చేస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో 3 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ధ్యానం, ఒకటి స్వాధ్యాయం, ఇంకొకటి సజ్జన సాంగత్యం. ఈ 3 ఖచ్చితంగా మనము చెయ్యాలి. ఆయన ఒకానొకప్పుడు ఒక 3-2-1 అనే కాన్సెప్ట్ చెప్పాడు. 3-2-1 అంటే 3 గంటలు ధ్యానం చెయ్యాలి, 2 గంటలు స్వాధ్యాయం చేయాలి, 1 గంట సజ్జన సాంగత్యం చేయాలి. 3-2-1 ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు ఆయన ఈ 3టికి. కానీ మొట్టమొదటి ధ్యానము, 2వది స్వాధ్యాయము, 3వది సజ్జన సాంగత్యం. సజ్జనులతోటి సజ్జన సాంగత్యం చేద్దాము. ఎవరైతే నేర్చుకున్న వారు ఉన్నారో, ఎవరికైతే జ్ఞానం ఉందో ఆ జనులతోటి, ఆ సజ్జనులతోటి మనం సజ్జన సాంగత్యం చేద్దాము. ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉందాము. 7th క్లాస్లో ఏదైతే నేర్చుకోవాల్సింది ఉందో ఆ సజ్జనులతోటి ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. 8th క్లాస్లో సజ్జనులతో మనం నేర్చుకుందాం. ఇంకా నెక్స్ట్ క్లాస్కి వెళ్తాం. అది నేర్చేసుకున్నామా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. అది నేర్చేసుకున్నామా, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. అక్కడే ఉండిపోకండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి, ఇంకా నేర్చుకోండి, ఇంకా ఎదుగుదాం. అది సజ్జన సాంగత్యం అంటే. సో అలా మనకి పత్రిజీ ఎంతో చక్కని విశేషాలు ఇవాళ చెప్పారు. ఎంత బాగుంది కదండి. సజ్జనులతోటి సజ్జన సాంగత్యం చెయ్యండి, స్వాధ్యాయం చెయ్యండి, ధ్యానం కంటిన్యూస్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చెయ్యండి. అలాగా మెల్లిమెల్లిగా మనం ఒక్కొక్క లోకం దాటుకుంటూ మనం పైకి వెళ్తాము. ఆఖరికి సత్యలోకానికి వెళ్తాం. వెళ్ళాలని ఉందా లేదా సత్యలోకానికి? మరి పత్రిజీ చెప్పింది సేమిరా మనం పాటించాల్సిందే. మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. పాటించాలా వద్దా? పత్రిజీ చెప్పింది. సో ఎప్పుడైతే మనం ఆయన అడుగుజాడలో నడుస్తామో సత్యలోకానికి ఖచ్చితంగా మనం చేరుకుంటాము. ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకుంటాము.
So, thank you so much, my dear friends, for this wonderful message of Patriji. Now, I invite Vijay Bhaskar Reddy Garu to please come and take this forward. The stage is yours, sir. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పత్రిజీ గారికి అత్యంత సన్నిహితుడు, పిఎస్ఎస్ మూమెంట్ కూడా అందరికీ సన్నిహితుడు జైపాల్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే. గట్టిగా చప్పట్లతో మన మీద ఉన్న ప్రేమకు ఉదయం 4 గంటలకు లేచి వారి ఇక్కడ రావడం, వారి యొక్క సందేశం తీసుకుందాం. జైపాల్ యాదవ్ గారు, దాంతోపాటు మా దశరథ్ నాయక్ గారు జడ్పీటీసీ మెంబర్ కడతాల్ ఈ పక్కనే ఉంటాడు. మనకి ఎప్పుడు ఇతోధికంగా ఏ సమస్య వచ్చినా సాయం చేస్తుంటాడు. దశరథ్ నాయక్ గారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో కూడా. కైలాసపురి కడతాల్ అన్మాస్పల్లి మధ్యలో మహేశ్వర మహాపిరమిడ్ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు, కారణజన్ములు బ్రహ్మర్షి పత్రిజీ గారి పాద పద్మాలకు 10,000 నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను మొట్టమొదటిసారిగా 1999లో ఈ ప్రాంతానికి మా ప్రాంత ప్రజల ఆశీస్సులతోటి, దీవెనలతోటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎంపిక కాబడిన సందర్భంలో వారు ఏ పుణ్య దంపతుల సంతానం జన్మించడం జరిగింది, మా ప్రాంతం కాదు, పూర్వపు నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంత వాస్తవ్యులు. వారి మనస్సులో ఎలాంటి మానసిక వికాసంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, వారు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం నిజంగా మా ప్రాంత ప్రజల యొక్క పూర్వజన్మ సుకృతార్థమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి ఈరోజు ప్రపంచ శాంతి కొరకు, ప్రపంచంలో టెర్రరిజం పోవాలి, తీవ్రవాదం పోవాలి, మనుషులందరూ ఒక సామాజిక దృక్పథంతో, సామాజిక స్పృహతోటి, శాంతితోటి వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ను స్థాపించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వారి శ్రీమతి గారు శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారు, వారి కుమార్తెలు శ్రీమతి పరిణతి పరిమళ గారు. ఆయన చూపించినటువంటి బాటలో వారు ఏ విధంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని వారు లేకున్నా, వారు పరమ పదవి చెందినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా నిర్వహిస్తున్నారో మనందరి తరఫున వారికి ఒకసారి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంత పెద్ద ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు మన ప్రాంతం వారే కాకుండా, తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా కొనసాగిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, ట్రస్ట్ సభ్యులందరూ కూడా, మా మహిళా సోదరిమణులు అందరూ కూడా మరి ఎంత పట్టుదలతోటి, ఎంత ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా ఎంత గొప్పగా విజయవంతం చేస్తున్నారో మనకందరికీ తెలిసిన విషయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ మహాక్షేత్రం పత్రిజీ గారు స్వర్గములో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనలు ఎల్లప్పటికీ కూడా మన ప్రాంతమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అనేక దేశాల్లో వారి పర్యటించి ఏ విధంగా అయితే గొప్ప సందేశాన్ని ఇచ్చి ఒక మార్పు తీసుకురావాలి, అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించాలి, ఇలాంటి ఈతి బాధలు, కష్టాలు, సమస్యలు ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా
అన్ని రంగాల్లో ముందుకు రావాలి, అందరితో సమానంగా ముందుకు రావాలని చెప్పి వారు ఇచ్చినటువంటి గొప్ప సందేశం మనకంతా తెలిసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే పరిణితి పత్రిజీ గారు మరి భౌతిక కాయానికి భౌతిక శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ సందర్భాన్ని కూడా మనము తప్పకుండా పాటించవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నేను కూడా ఒక శాసనసభ్యుడు ఉన్నప్పటికీ కూడా పత్రిజీ గారు ఇక్కడికైతే ఆయన అడుగు పెట్టినరో, ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారో, వారితో పాటు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఇప్పటి వరకు కూడా ఆయన చూపించిన బాటలో నేను కూడా నిరంతరం కొనసాగడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందరూ శాకాహారులు కావాలి. మన జన్మ, మన శరీరం శాకాహారానికి సంబంధించింది. ఆ విధంగా నేను కూడా మాంసాహారం మానేసి శాకాహారిగా అప్పటి నుంచి కూడా మారినారనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు నేను 4 గంటలకు ముహూర్తంలో నిద్ర లేవడం, ఆ విధంగా 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసుకోవడం, దాని తర్వాత రాజకీయ కార్యక్రమాలు కానీ ప్రజల సమస్యలు కానీ ఆ విధంగా రోజంతా పనిచేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ధ్యానం వల్ల మన మనసు ఏకాగ్రత, మనకున్నటువంటి అనేక చెడు వ్యసనాలు కానీ చెడు ఆలోచనలు కానీ అవన్నీ కూడా సమస్యపై మంచి మార్గంలో పయనించడానికి ఆ విధంగా మనకు ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ మహాయజ్ఞం 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ట్రస్ట్ చైర్మన్తో పాటు ట్రస్ట్ సభ్యులు, వారికి సహకరించేటువంటి అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇప్పుడే కర్ణాటక నుంచి పెద్దలు చాలా గొప్ప సందేశం ఇచ్చారు. ఇదంతా చేయాలంటే చాలా నిజంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి, బడ్జెట్ కావాలి. కాబట్టి దీన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా మరి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకొని ఈ నిర్వహణ కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా చేస్తున్నందుకు మనందరి తరఫున వారికి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని మీకు అందరు కూడా మనవి చేసుకుంటూ, మరి పత్రిజీ గారు ఉన్నప్పుడు నాకు ఒక సూచన చేసిండు. ఈ కడతాల నుంచి అన్మాస్పల్లి ద్వారా ఇక్కడి వరకు ఒక బీటీ రోడ్ మంజూరు చేయాలంటే విజయభాస్కర్ రెడ్డి గారితో మా దశరథ్ నాయక్ గారితో సంప్రదించి, దశరథ్ నాయక్ గారి అత్తగారి ఇల్లు ఇక్కడనే పుల్లేరుబోడు తండా ఉంది. కడతాల నుంచి జమ్మలబాయి వరకు ఒక బీటీ రోడ్ మంజూరు చేసినాం. అక్కడి నుంచి అన్మాస్పల్లి నుంచి ఇక్కడికి మన పిరిమిడు ఈ క్షేత్రానికి కూడా ఒక బీటీ రోడ్ సుమారు ఒక 3 కోట్ల రూపాయలతోటి ఈ బీటీ రోడ్ మంజూరు చేయించి, ఈ సంవత్సరం రాకపోకలకు ఇబ్బంది కాకుండా, రవాణాకు ఇబ్బంది కాకుండా పత్రిజీ గారు కోరిన విధంగా నేను మంజూరు చేయించడం జరిగింది. ఈ బీటీ రోడ్ కూడా వేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే విజయభాస్కర్ రెడ్డితో నేను అంటా ఉన్నాను, అక్కడి నుంచి కూడా ఒక బీటీ రోడ్ వచ్చేసింది, అది విల్లాస్కి వచ్చేసింది, చాలా బ్రహ్మాండంగా తయారైంది. చాలా కష్టపడ్డారు మీరు. ఈ ప్రాంతానికి ఇది ఒక నిజంగా చెప్పాలంటే గర్వకారణం. ఈ మన ప్రాంతంలో ఇది రావడం నిజంగా ఇప్పటికే కాదు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ గారి పేరు తప్పకుండా నిలుస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకందరికీ మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. జై పత్రిజీ. మా దశరథ్ నాయక్ గారి సందేశం. ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి సభ అధ్యక్షత, అదేవిధంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి మా విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా గౌరవ మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా గంపసీన్ అన్న గారికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి మా ధ్యానులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మరి దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి మేము కూడా ప్రతి ధ్యానికి కూడా ఇక్కడ సహకరిస్తున్నాము. అదేవిధంగా మన పిరమిడ్కి కావాల్సినటువంటి ఏదైతే రహదారులు ఉన్నాయో, ఏదైతే వసతులు ఉన్నాయో దానికి కూడా మేము స్థానికంగా సహకరిస్తూ, మరి మా విజయభాస్కర్ రెడ్డి సార్ గారి ఏ పని చెప్పినా, ఏ మాట చెప్పినా వారి యొక్క మాట కాదనకుండా మేము
ఈ పిరమిడ్ కోసము ధ్యానుల కోసము పనిచేయడానికి, ఎందుకంటే స్థానికంగా ఉన్నాం కాబట్టి పనిచేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈనాటి ఈ యొక్క మహాపిరమిడ్లోని ధ్యాన మందిరానికి విచ్చేసినటువంటి మన యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభకు అధ్యక్షతన వహించిన మా యొక్క ఈ ఈ మహాపిరమిడ్ యొక్క చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, మరియు మా గురువులైన మాజీ జైపాల్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే ఈ కాన్స్టిట్యున్సీకి మేము కృతజ్ఞతలు ఇక్కడ ఈ మహాపిరమిడ్ ధ్యాన మందిరంలో ఈ పొలాలలో వ్యవసాయం జరిగేది ఒకప్పుడు. ఈ మా కడతాలు ఎంతో పుణ్యం చేసుకుందని ఈ ఈ ఈ మహాపిరమిడ్ రావడం వల్ల మేమెంతో అనుకుంటుంటాం. ఈ ఒక 15-16 సంవత్సరాల కింద విజయభాస్కర్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ పెట్టి మా ఊరు నుంచి వివిధ గ్రామాల నుంచి పిలిపించి ఇక్కడ పిరమిడ్ కడతాం, ఈ పొలం కొంటాం, అది ఇది అంటే, ఈ పిరమిడ్ ఇదంతా ఏమవుతుందో ఏం చేస్తాడో మా సార్ అని మేము అనుకునేవాళ్ళం. అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. కానీ ఆ సార్ ఒక మహా దీక్షతతోని ఈరోజు మా కడతాల గ్రామాన్ని ఈ ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి స్థానంలో ఉంచిండంటే మేమెంతో అభినందనీయం. ఈ 650 కోట్ల జనాభాల నుంచి ఇంతమంది యోగులు సజ్జనులుగా మారడానికి, యోగా చేయడానికి, ఈ నిత్య అన్నదానం చేయడానికి, దాదాపుగా రోజు ఒక 10,000 నుంచి 20,000 మందికి భోజన ఏర్పాట్లు చేయడానికి ఎంతో దీక్షతో కూడుకుంటే తప్ప ఇంత మహాయజ్ఞాన్ని మనం చేయలేం. మరి మా లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తారో తెలియదు మాకు, కానీ మేము ఆయన నుంచి, ఇక్కడి నుంచి, మహాపిరమిడ్ నుంచి ఏ వ్యక్తి వచ్చినా, విజయభాస్కర్ రెడ్డి గారు ఏ వ్యక్తి వచ్చినా కానీ మేమైతే కాదనకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ సార్కు మాకు తెలియదు. మేము సరిగ్గా ఎప్పుడో ఒకనాడు నమస్తే సార్ అంటే నమస్తే మాట్లాడతాం అంతే తప్ప పెద్ద రోజు వచ్చేవాడిని కూడా కాదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చి కడతాల్లో పని చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి మా చుట్టాలు కూడా ఇక్కడే చాలామంది ఉంటున్నారు. దాదాపుగా 12 మంది ఉంటున్నారు. ఇక్కడనే విల్లాలో ఉండి యోగా చేస్తూ, ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి కలిసి సార్ గురించి మాకు చెప్పిపోతూ ఉంటారు. ఇక్కడ మందులు లేని రోగాలు నయం చేస్తారంటే మరి మా సార్ ఎక్కడి నుంచి తోలుకొచ్చిండో, ఏం చేస్తుండో. మా సార్ కూడా చాలా బిజీ అయినా ఆయన సమయాన్ని కేటాయించి ఇక్కడ విచ్చించి ఆయన అమూల్యమైనటువంటి సేవ చేయడం ఇది ఎంతో దృక్పథం. కాబట్టి ఇది ఇంతటితో నమస్తే. Wonderful masters from Tamil Nadu. Great movement. PSSM lo greatest senior masters SK Rajan Garu and Girija Rajan Madam. Their services are, how do I say, their contribution is so great that I don't have words for how much they have contributed to PSSM. SK Rajan Garu is Patriji's best friend, and he really admires SK Rajan Garu and his work. And also Girija Rajan Madam,
SK Rajan Garu is taking IFSS to a totally different level. He is part of IFSS, and Madam is taking Tamil Nadu PSSM movement in a great scale. So please sit, sir. So I'd like to ask you to kindly speak about IFSS and what is the importance of IFSS, and just speak at. Thank you, Pari, for the great introduction. We are very fortunate to be here on this day because this was the day I was born, 27th of December. So I consider it a lucky day to be here this year. So when you ask me to speak about Patriji, I think if I start, I will have to end only by evening. There is so much of matter with Patriji as far as our contact with this great yogi is concerned. But before I start about IFSS, I want to tell something very important. That is, Patriji was a man of vision. He was such a great visionary that he could predict, he could think only for the whole world. It's not only for him or for his state or his country. Why I say that is because he has selected 21st December, you know for what? For meditation. And to start this program, Dhyana Mahachakra also, this is the 10th one. 10th one or 11th? This is Dhyana Mahachakra. Yeah. It started, I think, in Karnool. From then on, it has come. Yeah. Then now it has become Dhyana Mahayagam. So Patriji had selected this day as meditation for meditation day towards the end of every year, and that he had predicted or expected that to happen, and that is why we now have to congratulate the United Nations for having made 21st December as the World Meditation Day. So I would say the first step was taken by Patriji, and that is how we have World Meditation today. I am told almost 180 countries have taken part this year in the 21st on 21st December to celebrate World Meditation Day. So, on behalf of the International Federation of Spiritual Scientists, which was originally Indian Federation of Spiritual Scientists, of which I am the chairman now, I would say this great movement, this great organization was set up on 9th of December 2009, when Patriji said, the time has come for us to think about aligning all the masters of spiritual wisdom so that on one platform we have ideas from different places, experiences from different great masters, exalted masters, elevated masters, and we share our wisdom so that everyone benefits in the bargain. So that is the way he thought about it, and he talked to Indu Jain of Times Foundation regarding this. Then she said, you are the ideal man to start this organization. It's time that we start a federation where we can align all the masters. And that is how it arose, because when he met her in, I think, Sri Sri's Art of Living Ashram, that was the time this decision was taken, and then the movement has started. So later on, we have had a lot of programs on behalf of IFSS throughout India. Almost about 38 programs were carried out in every year, 38 to 40 programs. And now we have graduated, as Patriji again predicted then. I asked him, what does IFSS stand for? Does it stand for International Federation? He said, it's too early for that. Let us first have India and then we'll have international. So this year we have started and we have renamed it as International Federation of Spiritual Scientists. And we have conducted so far 156 programs. And that means almost 33 My Time programs, and then again My Time another weekly programs. So totally 66 programs under My Time series, and other programs on weekly basis by different masters all over the world. So we have already started this meditation process in a big way.
IFSS stands for an organization that will promote soul science. That is, as Pari very rightly said, that it is soul science that is important, and that is what leads you to meditation. When we know that we are not merely bodies, we are eternal souls, and that is what we have to understand. And as she rightly said, we have to think about our world, our roles in the other worlds too, because that is our parent place. That is the place where we have come from. And Patriji has given me the benefit of lot of books, and that has led me to another very great book by Sylvia Brown. In fact, Sylvia Brown was such a great author, I should say. She had predicted that we will have something like a COVID. What does COVID is? She has predicted in the book End of Days. She says, in the year 2018, you will have this problem throughout the world, when something like pneumonia will spread throughout the world. She has predicted that in the book. So she has also said about other worlds where we have to once again think about our actions in this on this earth, so that we go to better worlds, we go back to our home fully happy, having done a very good job on this planet. So IFSS is doing a wonderful job to spread in all the states, in all the, in as many countries as possible. We are doing this, spreading this spiritual wisdom. And Dhyana Mahachakra is one such great occasion when we are able to meet and converge together and do good for society, not only here but everywhere abroad. So I thank all the people who are aligned to this organization and to this program today through YouTube. Thank you, thank you, thank you. Thank you, sir. Wonderful. Before we ask Girija madam to speak, I'd like to say that today is S.K. Rajan Garu's birthday. So let's all wish him a very happy birthday. Thank you so much, sir, for spending your birthday with us at PDMY. Thank you. It's a fortune of mine. It's my great fortune to be here, and your invitation really came at the right moment when I could immediately book the tickets, and I got the tickets, and I could come here. Thanks to our Vijay Bhaskar Reddy sir also for having extended the invitation. Thank you, sir. Thank you very much, sir. And now I'd like to request Girija Madam Garu to speak. Dear friends, dear gods, and my dear masters, this is a wonderful occasion today that we are here along with all of you to have meditated for such a long period. And it was all, the music was fantastic, the whole ambience was supreme, so divine. Thank you all for all that. And especially the trustees and the others, and Patriji's family. They have done a great sacrifice, Patriji and his family members. And that is how we have got this PSSM here. And it's a great fortune for me also to have met Patriji in the year 1998 and to have traveled with him until he stayed on this earth. So such fortunes don't come our way every now and then. It is once in one lifetime. So many janmas punyam has accumulated, and that is how we got to get to know about Patriji and come close to him. And we learned meditation from him. We learned so much from him. Everything that I am here today is because of Patriji's preachings. Really, he has done such a wonderful job, and in a short period. What one should have taken at least 15 lifetimes, more than that he has done in one short lifetime of his. So such a great personality. If I keep on saying, as Rajan said, one whole day is not enough to talk about Patriji. Such a wonderful occasion he has given for all of us to move with him. Each person is important for him. So that is why he lives in the heart of every individual. Whoever has met him or not met him also, he lives in our hearts, definitely. So regarding Tamil Nadu, when we met Patriji in the year 1998 itself, he said, you speak Tamil, so you go to Tamil Nadu and you have to spread this message. He told me like that. Then we started the Coimbatore Pyramid Spiritual Societies, and
Yeah, then we went to Erode, then Erode Pyramid Society, Tirupur, then Salem. And so like that it went on up to Chennai, it extended. So many pyramids have come up. We built one pyramid in the year 2004 in Coimbatore. Then after that, so many pyramids have come. Now one pyramid has come in Arandangi, that is near Madurai Meenakshi, you know, Meenakshi Amman temple, you know, you must be knowing. Near that, there is a small place, Arandangi. There, a daughter and her mother, they have built one excellent pyramid, and we got it inaugurated last year. And another pyramid has come, which is Adi Bhagwan pyramid, that is in one other place near Chennai, near Pondicherry, East Coast Road. Then so many house-top pyramids also have come. And another one place all should visit is our Agasthyar Pyramid Ashram. It is in Vellore, near Vaniyambadi. It's a wonderful place. Natural hillock is there. Beautiful place. We had been there along with Patriji at the time when it was decided to have the pyramid there. So it was named Agasthyar by Patriji. So it is going on very well. All of you should take time to visit that pyramid. So wonderful, so peaceful, and you get when you enter itself, you get a lot of peace, and you will see the difference, the energy, everything. So Patriji has created such beautiful, wonderful things like the pyramid, meditation, everything together gives us so much in life. We have got so much of wealth through pyramid and meditation is definitely. So that wealth is the highest wealth that we can earn here on this earth plane. So hats off to Patriji and the great movement and all the masters who have come, and daily they are joining. And it was a small pandal only earlier, but now it has extended so much. I am so wonderstruck, so very beautifully organized. Thank you so much, Patriji, for giving all these things. So wonderful. You are here with us. Definitely, Patriji is here with all of us. So thank you for this great opportunity. Thank you, Patriji. Thank you, madam. Your message for all the Tamil pyramid masters in Tamil. Oh, Tamil. தமிழில் சொல்லணுன்னாக்கா எவ்வளவோ இருக்குது சொல்கிறதுக்கு. ஸோ உங்கள் வாழ்க்கையே ரொம்ப அற்புதமான ஒரு ஸ்வீட்டாக மாற்றிக்கலாம். ஒரு அற்புதமான ஒரு வாழ்க்கையாக, ஆரோக்கியமான, ஆனந்தமான, அமைதியான வாழ்க்கையாக நீங்கள் மாற்றிக்கலாம். வாங்க பிரமிடுக்குள்ளே வாங்க, தியானம் செய்யுங்க. நீங்கள் எல்லாரும் வந்துட்டீங்கனாலே உங்களுக்கு இருக்கும் உங்களுக்கு ஏற்படும் அந்த மாற்றத்தை பார்த்து அகில உலகமே வந்துடும். அகில உலகத்தில் இருக்கும் அத்தனை தமிழ் மக்களும் வரணும், தியானம் செய்யணும் அப்படின்னு சொல்லிட்டு நிறைய ஜூம் கிளாஸஸ் பண்ணிகிட்ருக்கோம். நான் 100 எபிசோடு இதில் பண்ணியிருக்கேன், ஜூம் கிளாஸில் பண்ணியிருக்கேன். கேள்வி பதில், கொஸ்டின் ஆன்சர்ஸு தமிழில், அதெல்லாம் கூட வீடியோஸ் இருக்குது. எல்லாம் பார்த்தீங்கன்னா நல்லா புரியும். அந்த மாதிரி நிறைய ப்ரோக்ராம்ஸ் பண்ணிகிட்டே இருக்கோம். இப்போ வந்து மற்ற நாடுகளில் எல்லாரும் வந்து சேர்றாங்க. ஸோ எல்லோரும் வந்து சேருங்க தியானத்துக்கு. எல்லோரும் இங்கே வந்து தான் சேரணும். வேர்ல்டு மெடிடேஷன் டேன்னு ஆரம்பிச்சிட்டாங்க. ஸோ அதனால் வந்து ஆல் ஆஃப் யூ ஆர் வெல்கம் ஹியர். தேங்க்யூ ஃபார் திஸ் கிரேட் ஆப்பர்ச்சுனிட்டி. Thank you very much. பாட்டா? If you want to sing, madam. Line, only one yes, line. Yes. ധ്യാനം தியானம் செய்ய வேண்டும் தினமும், தியானம் ஒன்றே செய்ய வேண்டும். தியானம் செய்தால் ஞானம், ஞானம் பெற்றால் முக்தி. தியானம் செய்ய வேண்டும் தினமும், தியானம் ஒன்றே செய்ய வேண்டும். தியானம். Thank you, madam. I want to add something regarding this song, how it was formed. Patriji came to Coimbatore and we were returning to a place named from Erode to Karur is a distance of about 1 hour. And then he said, I am having a song which is in Telugu.
the song is like this, and he started singing the song inside the train. Then he said, Girija madam, you have to translate this into Tamil. And before we reach the next station, before we reach Karur, you should have completed the translation. This is the task given, very important task, very difficult task. But then, word by word, it was translated, and Patriji immediately noted down, and he noted down the Tamil version of that in Telugu, and sang that song for the evening program in Tamil. Can you imagine? That is the greatness of Patriji. Yes, sir. We all do believe that. And thank you so much, sir and madam, for gracing us with your presence. Lovely presence, sir. It's always a pleasure, great pleasure to have you here. And बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संगं शरणं गच्छामि संगं शरणं thank you. Now I'd like to request Girija Rajan madam and SK Rajan garu to release a book brought by Nirmala madam garu. It's all about Patriji's messages, Patriji's teachings. So మనకి పత్రిజీ టీచింగ్స్, ఆయన జ్ఞానము, ఆయన ప్రజ్ఞ ఏదైతే ఉందో ఈ పుస్తకాల్లో నిర్మలా మేడం గారు వాళ్ళ టీం అంతా చేయించారు. ధ్యాన్ జగత్ వాణి మేడం, నిర్మలా మేడము, వాళ్ళ ద్వారా మనకి ఈ పుస్తకం ముందరకు వచ్చేసింది. సో పత్రిజీ సందేశాలన్నీ ఒక సిరీస్ లాగా మనము తీసుకెళ్ళబోతున్నాము. ఎందుకంటే మనకి ఎంతో జ్ఞానం ఇచ్చారు పత్రిజీ. సో అన్నీ రావాలంటే ఒక పుస్తకంలో సరిపోదు కాబట్టి ఎన్నో పుస్తకాలు వచ్చాయి. సో thank you. Now I'd like to ask Nirmala ma'am to speak about these books. థ్యాంక్ యూ పాప. పత్రిజీ 1990 నుంచి ఆయన ఏం చెప్తూ వచ్చారో, ఎన్ని ధ్యాన కేంద్రాల్లో ఏమేం చెప్తూ వచ్చారో, మాకు లభ్యమైన వాటన్నింటినీ కూడా వాక్గా కానీ, మరి ఏదైనా కరపత్రాల్లో కానీ, చిన్న బుక్లెట్స్లో కానీ అన్ని జానందపేష్ అని ఉండేది ఇదివరకు. మరి జానందపేష్లో ఆయన ఇచ్చిన మెసేజెస్ కానీ, ఆయన ఇచ్చిన కాన్సెప్ట్స్ కానీ అన్నింటినీ కూడా ఒక సిరీస్గా తీసుకొస్తున్నాము. మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఇది భగవద్గీత అని చెప్పాలి. మరి ఈ బుక్ 3లో మేము 22 కాన్సెప్ట్స్ తీసుకొచ్చాము. బుక్ 1, బుక్ 2, బుక్ 3 ఇప్పటివరకు 3 బుక్స్ రిలీజ్ అయ్యాయండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తీసుకోగలిగినంతటువంటి రేట్లో పెట్టాము. ఈసారి 70 రూపీస్ ఉన్న బుక్ను మేము 2 బుక్స్ తీసుకున్న వాళ్ళకు 100 రూపీస్కే ఇస్తున్నాము కూడా. మరి ఇది ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చదవడమే కాగా అందరితో చదివించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. 7వ రోజు ప్రాతకాల ధ్యానం ఎంత చక్కగా చేసుకున్నాము. దాని తర్వాత ఎంతోమంది సీనియర్ మాస్టర్ల అనుభవం విన్నాము, బుక్స్ రిలీజ్ చేసుకున్నాము. ఇంకా 10 గంటల తర్వాత ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి.
వివిధ మాస్టర్ల అనుభవాలు, వివిధ జిల్లాల వారి యొక్క అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో పాటలతో అలరించడానికి ఈరోజు సాయంత్రం వరకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎవరు మిస్ చేయకుండా ప్రతి కార్యక్రమాన్ని మీరు ఉండి చేయిస్తున్నట్లుగా భావించి అందరూ ఈ ప్రాంతాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలగారని మరి ఒక్కసారి మీ అందరిని కోరడం జరుగుతున్నాం. ఈ ప్రాతకాల ధ్యానం తర్వాత తిరిగి 10 గంటలకు పునర్దర్శనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.